ఉంది. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు మురళీ మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ముఖ్యంగా అంటే ఏం చూసుకుని కండ కావరం, కేవలం నాతో ఖచ్చితంగా ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ వంత పాడుతున్నాడు అనేటువంటి కండ కావరమా? ఏమిటి వ్యాఖ్యలు? అణు యుద్ధం ఎందుకింత పెద్ద మాటలు? అసలు ఎలా ఎలా చూడాలి సార్ వీళ్ళని? అమాయకుల, అసాధ్యుల, ఏమిటి వీళ్ళు అసలు? బాగా అడిగారు. ఏమి చూసుకొని అమెరికాను చూసుకున్నా, చైనాను చూసుకున్నా, ఎందుకంటే ఇద్దరితో మంచి రిలేషన్స్ ఉన్న దేశం కదా పాకిస్తాన్. అందుకని ఏం చూసుకొని అనేటువంటి అనమాస. ఏం చూసుకొని అనే కన్నా అసలు పాకిస్తాన్ ఏం చూసుకోకుండానే అలా మాట్లాడుతుంది. ఎందుకంటే అది స్వభావం, పాకిస్తాన్ యొక్క స్వభావం. ఈ ప్రపంచంలో అణుబాంబులు, అణు ఆయుధాలు ఉన్నటువంటి దేశాలు ఎన్నున్నాయి? పాకిస్తాన్ ఒక్కటే ఉందా? ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, జాగ్రత్త సుమా అని చెప్పడము, ఇంకొక దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే బెదిరించడము. మేము నాశనం అయితే ప్రపంచాన్ని నాశనం చేస్తాం, కనీసం సగమన చేస్తాం పూర్తి కాకపోతే. సో ఇలాంటి ప్రేలాపనలన్నీ కూడా పాకిస్తాన్ యొక్క స్వభావం. అది బై బర్త్ వచ్చినటువంటి నేచర్. అది ఇండియా నుంచి విడిపోయాక వచ్చినటువంటి నేచర్. అది ఇండియాతో ఉన్నప్పుడు ఆ నేచర్ లేదు. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ మన ఇండియన్ ల్యాండ్ కనుక. ఇప్పుడు ఆ స్వభావం వచ్చేసింది, రిపీటెడ్ గా మాట్లాడుతుంది. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, అణు ఆయుధాలు ఉన్నటువంటి దేశంతో ఇంకొక దేశం యుద్ధం చేయడం చాలా రేర్ గా జరుగుతుంది. అది మనం మాత్రమే చేస్తాం. అణు ఆయుధాలు ఉన్నాయి అనే గుర్తింపు కూడా మనం ఇవ్వం ఆ దేశానికి. అంత నిర్భయంగా బుద్ధి చెప్పడం ప్రారంభించాం. సర్జికల్ స్ట్రైక్ నుంచి మొదలు పెడితే మనము పాకిస్తాన్కు ఊరికే ఉండేది లేదు, పిచ్చి వేషాలు వేస్తే అనే విషయాన్ని రకరకాల పద్ధతులు చెప్తూ వస్తున్నాము. మొన్న పహల్గాం దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఎక్స్ట్రీమ్ గా ఎంత దూరం వెళ్ళగలుగుతాము అని చెప్పేసి కామా పెట్టాము. ఇప్పుడు కూడా మనం ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, కామా పెట్టాము. కనుక ఎప్పుడు ఇంకా ఏం చేస్తాము, ఏదైనా చేస్తే ఎంత దూరం వెళ్తాము, కనుక నీ అణ్వాయుధాల గురించి మేము కాస్తంత కూడా మేము ఆలోచించాం అనేటువంటి ఒక మెసేజ్ మొన్న మనం ఇచ్చాం. ఎక్కడి వరకు వెళ్ళాము అంటే కిరాణా హిల్స్ వరకు కూడా వెళ్ళాము. అంటే నాకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీ అణ్వాయుధాల వరకు వచ్చాము. అక్కడ అమెరికా యొక్క విమానాలు, యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ ప్రపంచానికి తెలుసు, అమెరికాకు తెలుసు. పాపం అది ఇద్దరి బాధ. ఇప్పుడు అమెరికా బాధ, పాకిస్తాన్ బాధ. అందుకే పాపం కలిసి పంచుకుంటున్నారు. కాకపోతే ఒక థర్డ్ కంట్రీ యొక్క నేలపై నిలబడి ఇటువంటి ప్రకటన చేయడము ఏదైతే ఉందో ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది ఎవరి పరువు పోతుంది? ఇది పాకిస్తాన్ పరువు పోతుంది. ఎందుకంటే అమెరికా పరువు పోతుంది. అమెరికా ప్రశ్నించాలి, తనను ఇక్కడ వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు బాబు అని ప్రశ్నించాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉండి ఇండియాను బెదిరిస్తే అమెరికాకి ఏం ప్రాబ్లం లేదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి మునీర్ అమెరికాలో కూర్చొని తిష్ట వేసి ఇండియాను బెదిరించడమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని బెదిరించారు. కనుక ఇది ఎవరికి అవమానము? ఎవరు ఆలోచించాల్సిన విషయం అంటే మనకన్నా ఎక్కువగా అమెరికా ఆలోచించాలి, తన పరువు పోతుంది. అలాగే ప్రపంచం అంతా కూడా ఆలోచించాలి, ఎవడరా వీడు అమెరికా ల్యాండ్ నుంచి మాకంతా కూడా బెదిరిస్తున్నాడు, కనుక వీడి సంగతి ఏందో చూడాలి అని ప్రపంచ దేశాలన్నీ ఆలోచించాల్సినటువంటి విషయం. మనమైతే తప్పదు పాకిస్తాన్తో ఎలా బుద్ధి చెప్పాలి. అప్పటికే మన ప్రకటన వచ్చింది, మా జాతీయ భద్రత విషయంలో ఏ చర్యలైనా తీసుకుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం అనే ప్రకటన ఆల్రెడీ మన వాళ్ళు ప్రకటించారు. కనుక ఇది ఎవరిని చూసుకొని, అణుబాంబులను చూసుకున్నా లేకపోతే క్షిపణులను చూసుకున్నా, పాకిస్తాన్ చూసుకున్నా అంటే కాదు. పాకిస్తాన్ యొక్క స్వభావము ఆ విధంగా మాట్లాడడం నైజం. వాళ్ళకు ఆ కంట్రీకి రోగ్ కంట్రీ, అందుకే అంటాం మనం రోగ్ కంట్రీ యొక్క నైజం. కాదు సార్, అంటే ఒక మామూలుగా ఒక బెదిరింపు నుంచి మొదలుపెట్టి అది ఒక సైకిక్ పాత్రలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎందుకు అంతలా అంటే మీరు అంటున్నట్టుగా ముందు ఇండియా సంగతి చూస్తాం, భారత్ సంగతి చూస్తాం, భారత్ను మట్టు పెడతాం. ఓకే, ప్రపంచ దేశాలు ఏం చేశాయి? ప్రపంచ దేశాలు అంటే ప్రపంచంలో సగం దేశాలు మట్టు పెట్టేస్తాం.
ఏమిటిది అంటే ఒక సైకిక్ పాత్రలోకి వెళ్ళిపోయే దాన్ని ఎలా చూడాలంటారు? కరెక్టే అది. మీరు సైకిక్ పాత్రలోకి మునీర్ వెళ్ళాడు అనుకోవడానికి వీల్లేదు. ఎంటైర్ పాకిస్తాన్ గందరగోళంలో ఉంది ఇప్పుడు. ఈ పాకిస్తాన్ యొక్క పరిస్థితి నార్మల్ గా లేదు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ మునీర్, అసీం మునీర్ ఏమో అమెరికా నుంచి ప్రకటన చేస్తాడు. అలాగే అక్కడ బినజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో కూడా ఇంకొక ప్రకటన చేస్తాడు. అమెరికా ఇండియా పైన మేము యుద్ధం చేస్తాం, మా సింధు జలాలను మీరు ఎలా ఆపుతారు, అసలు మీరు ఆపితే చూస్తూ ఊరుకుంటామా, మీరు అడ్డుగోడ కట్టి మీరు ఏమైనా డ్యాములు కట్టండి చూస్తాం, మేము 10 నిమిషాల్లో వాటిని ధ్వంసం చేస్తాం. ఇదంతా మనకు ఏమర్థమవుతుంది అంటే సింధు జలాల యొక్క ఫ్రస్ట్రేషన్ ఇది. ఎలా అయితే మనము నీళ్ళలో మునిగి ఊపిరాడని పరిస్థితి ఉంటుందో పాకిస్తాన్ యొక్క ఫ్రస్ట్రేషన్ కూడా అలాగే ఉంది. ఆయన ప్రకటనలో మనము ఇంకొక విషయాన్ని కూడా గ్రహించాలి. ఈసారి కనుక యుద్ధం వస్తే మేము ఊరుకునేది లేదు, పాకిస్తాన్ ప్రజలంతా ఒక్కటైపోతాం అని మనం మామూలుగా భారత్ మేము ఒక్కటిగా ఫైట్ చేస్తామని అంటాం. కానీ భారత్ లో ఉన్న 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలు అందరం ఒక్కటే ఇలా మాట్లాడడం. ఎందుకంటే భారత్ ఒక్కటిగా పోరాడతామని మాత్రమే అనగలుగుతాం అంతేగాని, లేదా భారత్ పోరాడుతుంది అంటాం. పాకిస్తాన్ అలా అనడం లేదు. మేము అన్ని ప్రొవిన్సులు ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడతాం. అన్ని ప్రొవిన్సులు, అన్ని రాష్ట్రాల యొక్క ప్రజలందరూ. ఎందుకు అంటే విత్ ఇన్ ది కంట్రీ దేర్ ఈజ్ ఇంటర్నల్ ఫైట్ ఉంది కనుక, బలూచిస్తాన్ ఎప్పుడు విడిపోతుందో తెలియదు కనుక బలూచిస్తాన్ ఇతర ప్రాంతాలను ఒక్కటిగా ఉంచుకోవడానికి ఇండియా బూచిని చూయించే అలవాటు పాకిస్తాన్ ఉంది. మోడీ బూచిని చూయిస్తున్నారు ఇప్పుడు, డైరెక్ట్ గా భుట్టో మాట్లాడుతున్నాడు. సో ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇంటర్నల్ ఫైట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ది కంట్రీ, వాటిని అన్నిటినీ కూడా ఫోకస్ షిఫ్ట్ చేసి ఇండియా బూచిని ముందు పెట్టి ఒక్కటి చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే తప్పితే ఇప్పటికిప్పుడు భారత్ ఒకవైపు మీ వైమానిక స్థావరాలన్నీ కూడా విమానం లేచే పరిస్థితిలో లేదు, ఒక విమానం లేచే పరిస్థితి లేదు. లేదా ఇదేంటి టెర్రర్ స్థావరాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి, మీకు నీళ్లు అందడం లేదు, సింధు జలాలు రావడం లేదు, ఊపిరాడడం లేదు కనుక దేశం భిక్షం అడుక్కున్నా సరే గాని మేము అణ్వాయుధాలు వేస్తాం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదము. పాకిస్తాన్ యొక్క నైజం ఇది. మనం అట్లా అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అండి. నాకు అనిపిస్తున్నది ఆ విధంగా.